కష్టపడ్డాము, రక్తం నీళ్ళు కింద పెడుతున్నావు, ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వాలి? ఏమి లేదు. మా మాటలు దక్కలేవు, మా పానాలు పోతున్నాయి. మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఒక్కరోజు కాదు, 2 నెలలు మేము ఉరికోసి 2 నెలలు ఇచ్చినోనికి ఏమి ఇవ్వాలి? ఇంటికి తాళం పెడతారు, ఏం చేయాలి? మా బాధలు ఎట్ట బతకాలి? మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మరి ఎట్లన్నా మన్నించురు, మమ్మల్ని గడ్డకెక్కేరు. మా బతుకులు వీడు లీలాలు ఉన్నాం, ఎట్టేయాలి? గడ్డకేయాలి. ఆగమం ఆగమవుతుంది. కష్టం చేసి అడ్డం పడుతుంది ఎండకు. ఏమన్నా సకదారం ఉందా? ఈడ ఒడ్డు పోతున్నాయా? ఏమన్నా ఎవరు కొంటారు? ఏది 2 నెలలు 3 నెలలు ఇంతవరకు ఇక ఆగమవుతున్నావు. ఏం చేస్తారో మరి, ఎడ చేస్తారో మీకే ఎరకాయగా. మాకైతే 2 నెలలు 3 నెలలు పడ్డాయి. సార్ మా కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? మరి ఏం చేస్తావు చెప్పు. పుట్టి మాటలు కావు, కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? చేసి ఏమన్నా సకదారం ఉందా? చేసి నీళ్ళు గుడ్లనే ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఆగమై రోజు వచ్చింది. ఏం నాటు పెట్టుకుంటావా, లేకపోతే అక్కడ పట్నం పోయి సిప్ప పట్టుకొని అడక తినే చావాలా, ఒడ్డర చాలా వచ్చింది మీకు. అంతే ఇక మరి ఏం చేస్తాం? ఇబ్బంది ఎప్పుడు రాలే. ఎట్లా బతకాలి? రైతులను రాజు చేస్తుండటగా ప్రభుత్వం. రాజు ఏది ఏం చేస్తుండో ఎడ చేస్తారో మేము బతకలేము. జర ఇప్పుడన్నా మీరు తవ్వ తీసుకురా. తీసుకొస్తారా బాయిలో నొక్కుతారా? నేను మొన్న జనగాం పోయినా ఒక్కొక్క మిరల కాడ 40 లారీలు ఆగినాయి లోడుతో. ఎట్లా కావాలి? ఎట్లా బతుకుతాము? రావా రావా అంటే ఎట్లా వస్తాయి? ఆడ కాలైతే మాటలు కాదు, చేతలు ఉండాలి. మాటలు కాదు, చేతలు ఉండాలి. అదే రుబావు. ముఖ్యమంత్రి అయితే ఎవరైతేంది? మా కడుపు లేదా? నూనె వెళ్తేనే గవర్నమెంట్. ఇంకేం చెప్పాలి? మా పేగులు మాడిపోయాయి. ఎట్లా పోతాం? మా పిల్లలు మేము గొడ్డు గొర్రె అంతా చంపి 6 గంటల కష్టం పెడుతున్నాయి. పావులు లేదు ఇవాళ. కూలీలు ఆగుతారా? కూలీలు ఆగుతారా? నాయన దండం పెడతా. ఇగో అందరం బతకాలి. అందరం బతికేనే మన ధీము. 10 మంది నడితేనే బాట పడుతుంది. 10 మంది బతికేనే ధీము. అప్పే ఈ పోతేనే మన పైసలు వచ్చు. మాకు నిలువ ఉన్నది ఆయన. ఒక్క మందు సంచి 2000. ఎట్లా బతకాలి? 2000. ఎకరం దున్నితే 7000. ఒక ఎకరానికి. అంతే కాదు, ఒక ఎకరం దున్ని నాటు పెడితే 7000. చెప్పు ఇక ఆయన చేసేది మన రైతుతోనే అన్ని బాధలు అయ్యా. మరి దీన్ని కనిపెట్టాలి మీరు. పెద్ద బాధ